కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు తెలంగాణకు రానున్నారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులకు రాహుల్ హాజరు కానున్నారు. రాజ్యసభ సభ్యులపై రేపు నిర్ణయం తీసుకోనుంది కాంగ్రెస్ పార్టీ. మావోయిస్టు మాజీ అగ్రనేతలను రాహుల్ కలవనున్నారు. పీసీసీ సమావేశానికి హాజరు కానున్నారు. ప్రస్తుత రాజకీయ అంశాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు తెలంగాణకు రానున్నారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులకు రాహుల్ హాజరు కానున్నారు. రాజ్యసభ సభ్యులపై రేపు నిర్ణయం తీసుకోనుంది కాంగ్రెస్ పార్టీ. మావోయిస్టు మాజీ అగ్రనేతలను రాహుల్ కలవనున్నారు. పీసీసీ సమావేశానికి హాజరు కానున్నారు. ప్రస్తుత రాజకీయ అంశాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించనున్నారు. రైట్, ఇక తెలంగాణకు రాహుల్ గాంధీ రాబోతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. రాజు చెప్పండి. రేపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రేపు తెలంగాణకు రాబోతా ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏదైతే డీసీసీ అధ్యక్షులకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఈ కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు చెందినటువంటి డీసీసీలకు శిక్షణ కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో కొనసాగుతా ఉంది. దీనికి రేపు ముగింపు ఉండబోతా ఉంది. రేపు చివరి రోజైనటువంటి శిక్షణ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ హాజరు కాబోతా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ పీసీసీ నేతృత్వంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. రేపు ఉదయం 9:20 ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి శంషాబాద్ చేరుకుంటారు రాహుల్ గాంధీ. అక్కడి నుంచి 9:20 నుంచి ప్రత్యేక విమానంలో అక్కడికి చేరుకున్న తర్వాత హెలికాప్టర్ లో 10:30కు వికారాబాద్ చేరుకుంటారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 కూడా మొత్తం అంటే రోజంతా కూడా అక్కడే ఉంటారు. వికారాబాద్ లోనే ఆయన ఉంటారు. అయితే ఈ వికారాబాద్ లో ఉన్న సమయంలో ప్రధానంగా డీసీసీలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి విషయాలు వివరించబోతా ఉన్నారు. వాళ్ళకి దిశా నిర్దేశం చేయబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేసే దిశగా డీసీసీల యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి పార్టీలో అని చెప్పేసి దీనికి సంబంధించి వారికి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు, రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి, పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కూడా పలు కీలకమైనటువంటి అంశాలను నాయకులకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ప్రధానంగా మాజీ మావోయిస్టు సభ్యులు ఎవరైతే ఇటీవల లొంగిపోయారో ప్రభుత్వానికి, సో వారు ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో కూడా భేటీ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆయన రాహుల్ గాంధీతో వాళ్ళు భేటీ కాబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా వారిని రాహుల్ గాంధీ పార్టీలోకి ఆహ్వానిస్తారా లేదంటే ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. ముఖ్యంగా క్షేత్రస్థాయి నుంచి ప్రజా సమస్యలు, అదేవిధంగా క్షేత్రస్థాయి నుంచి పరిస్థితులన్నీ కూడా వారికి అవగాహన ఉన్నాయి కాబట్టి సో వారితో కీలకమైనటువంటి చర్చలు జరిపే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఇక అదే విధంగా దీంతో పాటు రాజ్యసభ స్థానాలకు సంబంధించి తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా విడుదలైన నేపథ్యంలో సో ఆ 2 రాజ్యసభ స్థానాలకు ఇప్పటికే తీవ్ర స్థాయిలో పార్టీలో పోటీ అనేది కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఆ 2 రాజ్యసభ స్థానాలు ఎవరికి కేటాయించాలనే దానిపై కూడా ఇప్పటికే పార్టీలో పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వినిపిస్తా ఉన్నాయి. ఎవరికి వారే తమకు కేటాయించాలని చెప్పేసి విజ్ఞాపనలు హైకమాండ్ వరకు కూడా తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ సో రేపు హైదరాబాద్ లోనే ఈ రాజ్యసభ సభ్యులకు సంబంధించి కూడా ఒక ఫైనల్ చేసే అవకాశం మనకు దాదాపుగా కనిపిస్తా ఉంది. ఈ యొక్క సమావేశానికి ఇటు పీసీసీ చీఫ్లు, 2 రాష్ట్రాల పీసీసీ చీఫ్లు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా పార్టీ బలోపేతం, అదేవిధంగా రాజ్యసభ సభ్యులకు ఎంపిక, అదేవిధంగా ఏదైతే ఇటీవల లొంగిపోయినటువంటి ప్రభుత్వం ముందు లొంగిపోయినటువంటి మాజీ మావోయిస్టులతో భేటీ కాబోతా ఉన్నారు. రోజంతా కూడా రాహుల్ గాంధీ బిజీగా గడపబోతా ఉన్నారు. రాహుల్ గాంధీ ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పార్టీ బలోపేతానికి సంబంధించి ఈ డీసీసీల శిక్షణ కార్యక్రమంలో ఒక ప్రజెంటేషన్ ఇచ్చి వారికి దిశానిర్దేశం చేయబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. తెలంగాణలో కేడర్ లో ఉత్సాహం నింపాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రాబోయే రోజుల్లో కూడా మరో 10 సంవత్సరాల పాటు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి ఉండే విధంగా కూడా ఏ విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలి అన్న అంశాలకు సంబంధించి రాహుల్ గాంధీ సుదీర్ఘంగా ఈ యొక్క
నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.